దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామములో వందనాలు. మహాపరిశుద్ధుడకు నా తండ్రి, జీవం గల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలనైనా. కన్న తండ్రి, ఎదుగు నా తండ్రి, రాత్రంతయు మమ్మల్ని నీ యొక్క సజీవమైన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మమ్మల్ని కాపాడి మా ప్రాణాత్మ దేహాన్ని ప్రభా మీరు క్షేమకరంగా భద్రపరిచినందుకు స్తోత్రాలు. నేడు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం నాయన. మా బ్రతుకులో ఈ యొక్క దినాన్ని మీరు మాకు అనుగ్రహించి నా తండ్రి ఈ దినమంతా మీరు నడిపించబోతున్నందుకు స్తోత్రాలు. కన తండ్రి, మరి ఈ దినమంతా నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. ఇదిగోనైనా మా బ్రతుకుల్ని మీ పాదలు సమర్పిస్తున్నాం. నీ చిత్తం ఏమవుతుంది, నీ ప్రణాళిక ఏమవుతుందో, మీ ఆలోచన ఏమవుతుందో అదే మా బ్రతుకులో జరిగించి నడిపించునైనా. తండ్రి, కల్వరి కిరణాల పరిచయను మీరు దీవించండి. దైవజనులు ఏకీభిస్తున్న సహోదరులు మీరు క్షేమం దయచేయండి నాయనా. మరి మేమంతా ప్రభా సత్యవాక్యంలో ఐక్యత కలిగిన వారే, సఖ్యత కలిగిన వారే తండ్రి. ప్రభా కార్యములు చేస్తే దేవుడని కాక నైనా ప్రభా మీరు గొప్ప దేవుడని ఆత్మ సంబంధంగా ఎరిగి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే హృదయం మాకు అందరికీ అనుగ్రహించినైనా. ఈ పరిచయను వృద్ధి చేయండి, మీ చిత్తం జరిగించమని వేడుకుంటున్నాను. అలాగే నా తండ్రి, సర్వమానవాళ్ళని కాపాడుతున్న సర్వాధిపతి మీకు వందనాలనైనా. మా దేశాన్ని కాపాడండి, సమస్త దేశాలను మీరు కాపాడండి. రాబోయే ఉగ్రత నుంచి కాపాడగల సముద్రం మీరు ఒక్కరు మాత్రమేనైనా. మనుషులు ఎన్నో ఆలోచనలు కలిగినారు, కానీ ప్రభా తండ్రి జీవితం ప్రభా ఈ లోకం వరకు మాత్రమే కాదు, కానీ మరొక జీవితం మాకు ఉందని మేము ఎరిగి ప్రభా ఆత్మ సంబంధంగా బలపడినట్లు దీవించండి. మిమ్మల్ని ఎరగని ఇంకా నా దేశం ప్రజలు, నాయకులు, అధికారులు మీ పాసలు సమర్పిస్తున్న మేలును దయచేయండి, రక్షణ దయచేయండి తండ్రి. మీకు వందనాలనైనా. ఇంకా మా బంధుమిత్ర రక్త సంబంధికులు మీరు ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్న వారి క్షేమం దయచేయండి, వాళ్ళ మనసులో మీరు మార్చమని వేడుకుంటున్నాను. అలాగే నా తండ్రి ప్రభా వృద్ధుల్ని, చంటి బిడ్డల్ని మీరు కాపాడండి. ఎంతోమంది ప్రభా వృద్ధాప్యం అందున్నారు, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆయా బలహీన స్థితిలో పడి ఉండగా నా తండ్రి వరమ్మ గారిని, నాగప్ప గారిని, అలాగే నా తండ్రి చంద్రయ్య గారిని, బాలాజీ గారిని ప్రభా, అలాగే రాజేష్ గారి యొక్క మేనకోడల విషయమే నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క నిర్మలమ్మ గారిని, ఆయా యేసులత గారిని, రమేష్ గారిని, రిత్విక్ రాని వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని ప్రతి ఒక్కరిని నీ పాసలు సమర్పిస్తున్న స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. నీ చిత్తంలో ప్రభా నా తండ్రి ప్రభా ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. జాన్ గారిని బట్టి స్తుతిస్తున్నాను. వారికి ఇచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ ప్రభా మీరు కృప చూపించండి. వాళ్ళ కుటుంబాన్ని స్వస్థపరచండి. తనకు కావాల్సిన ఆర్థిక విషయంలో మీరు కృప చూపించండి. ఆయా తన బలహీనతను కొట్టివేయమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు నైనా. గర్భిణీ స్త్రీలను బట్టి కూడా మీకు వందనాలు నైనా. వారిని బట్టి వారి క్షేమం బట్టి వేడుకుంటున్నాను. గర్భఫలం మీరు ఇచ్చిన బహుమానం దీవించయ్యా. నా స్నేహితులు, సహోదరులు మీరు క్షేమం దయచేయండి. కీర్తి సిస్టర్, స్వరూప సిస్టర్ విషయంలో మీరు కార్యం చేయ తండ్రి. మీకు వందనాలు. సంతానం లేని వారి విషయంలో అయ్యా ప్రభు గీతా గారిని, శ్రీను మాణిక్యం గారిని, శ్రీదేవి గారిని, వినీషా గారిని, జసీం, హిమ్యం మేడం ప్రతి ఒక్కరిని పాసలు సమర్పిస్తున్నాను నైనా. వారి జీవితంలో మీరు కార్యం చేయండి, మీరు కృప చూపించు తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. అలాగే నా తండ్రి ప్రభా ఇంకను ప్రభా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న మీరు స్వస్థపరచని, పక్షపాతంతో పడి ఉన్న బలహీన స్థితులను రాజకుమార్చినని మీరు లేవనెత్తిన ఆరోగ్యం దయచేయి ప్రభా. మీకే స్తోత్రాలు నైనా. అలాగే నా తండ్రి నేడు కష్టపడుతున్న రైతులని, కార్మికులు, ఉద్యోగస్తుల క్షేమం దయచేయండి నాయన. వాళ్ళు చేస్తున్న పనుల్లో తోడునండి. వాళ్ళు కష్టపడుతున్న కష్టార్జితాలను దీవించండి. ప్రతి బలహీనతలు కొట్టివేసే ప్రభా వాళ్ళ అధికారులు చక్కగా జీతాలు ఇవ్వడానికి మీరు సహాయం చేయమని నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి నేడు ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల క్షేమం దయచేయనైనా. చక్కగా ప్రభా వాళ్ళు అనుకున్న పనిని చక్కగా నెరవేర్చుకోవడానికి ప్రయాణం చేస్తున్న క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి సహాయం చేయనైనా. అయ్యా ప్రభు చదువుతున్న బిడ్డలు, యవనస్తు బిడ్డలు, వారు వెళ్తున్న కాలేజీలు, స్కూల్స్ని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎటువంటి చీకటి వాళ్ళని తాక్కున్నారు, వాళ్ళ చుట్టూరా కంచి వేసే యవనస్తు బిడ్డలు మీరు కాపాడమని, ఈ లోకమైన ప్రేమని ఇచ్చల నుంచి వాళ్ళకి విడుదల పొందడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను. అయినా కుటుంబాలను బట్టి మీకు వందనాలు. నేడు మా కుటుంబాలన్నిటిని మీ పాసాలు సమర్పిస్తున్నాను. మా కుటుంబంలో మీరున్నాను ప్రభా. మీరు యజమానిగా, మీరు అధికారులను మమ్మల్ని నడిపించయ్యా. మా సొంత ఆలోచన, సొంత తలంపులు తొలగించండి. మీరే మా తల్లి, తండ్రి, దైవమైనారు కనుక మీరు మమ్మల్ని నడిపించండి, మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను. కుటుంబాల్లో గృహ పరిపాలన స్త్రీలమైన మాకు జ్ఞానమేనైనా. శిశువులు పెంచే విషయంలో జ్ఞానమేంటి, ఓర్పు, సహనం, తగ్గింపు స్వభావం, మీ నామానికి మహిమకరంగా జీవించే బ్రతుకును మాకు అందరికీ అనుగ్రహించి
నీ కృప చేత నడిపించమని వేడుకొనచ్చు నైనా. ఇంకా మంచాన్ని పడి ఉన్న వృద్ధులు మీరు కాపాడండి తండ్రి. అయ్యా నపుంసకులు మీరు కాపాడుతండి. స్తోత్రాలను నీ చిత్తమైన బిడ్డలకు అందరి రక్షణ మార్గం అనుగ్రహించండి. ఈ ఉదయకాల మీ సన్నిధి ప్రతి బిడ్డలకి తోడు నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని ఈ పరిచయను కలవరికైన పరిచయను ఏకీవిస్తున్న దైవజనులు సహోదరులందరికీ క్షేమం దయచేయండి. నా తండ్రి వారి కుటుంబాలను మీరు దీవించండి. మీ చిత్తం వారి కుటుంబాలు జరిగించి ప్రతి చీకటి కొట్టివేసి ఏదైనా మంత్రి అయ్యా నీ చిత్తమే జరగాలి. మా ఆలోచనలు మా కోరికలు కాదు కానీ నీ చిత్తమే మా కుటుంబాలు మా అందరిలో నెరవేర్చి మీరు మాత్రమే మహిమ పొందుకొని మీరు మాత్రమే ప్రభా మీరు సంతోషించే విధంగా మీరు ప్రభా అయా గణపరిచే విధంగా మీరు ఆనందపరిచి పడే విధంగా మేము జీవించినట్లు నడుచుకున్నట్లు కృప చూపించుకుని నన్ను నా కుటుంబాన్ని నీ పాదాన్ని సమర్పిస్తూ ఏదైనా మంత వాళ్ళ చుట్టూ నా కుటుంబ సభ్యుల చుట్టూ కంచివేయండి. మంచి ఆరోగ్యం తెచ్చిన బలహీన స్థితిలో నా భర్తను స్వస్థపరిచి ఆరోగ్యం ఇవ్వండి. మీ సన్నిధానం మా కుటుంబాలకు తోడించుకోండి. క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమెన్ ఆమెన్.